గైస్, వెల్కమ్ టు ఇట్స్ మీ ప్రత్యూష వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రావణ మంగళవారం వ్రతం అనమాట, రెండో వారము. మొన్న ఫస్ట్ వారం పోస్ట్ చేశాను కదా, సో ఎవరైనా చూడకపోతే ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, గో వాచ్ ఇట్. అండ్ do not forget to like, share and subscribe. It's me Pratyusha Vlogs. Do watch the video until end and do not forget to click the bell icon. సో రెండో వారం శ్రావణ మంగళవారం వ్రతం నేనైతే ఏ రకంగా చేసుకున్నానో చూడండి. ఫస్ట్ ఉమాయ నమ పాద పూజమ గౌరీ నమ లింగ పూజం పార్వత్యం ధాన్య పూజం జన్మాత్రం ఊరు పూజం జగత్ ప్రతిష్టాన్ని కంఠం పూజమే మూల ప్రకృతి జన్మ నాభి పూజమే కేన హోదరం పూజం అన్నపూర్ణాయ నమ స్థల పూజమే శివసుందరి నమ అక్షస్థలం పూజమే మహాబలాయ నమ బాహుం పూజమే వరప్రదాయ నమ హస్తాన పూజమే కంపకంఠ నమ కంఠం పూజమే బ్రహ్మజ్ఞాన నమ జమం పూజమే శాంకర్య నమ ముఖం పూజమే శివాయ నమ నేత్రం పూజమే రుద్రాణ్య నమ కన్నవ పూజమే సర్వమంగళాయ నమ లలాటం పూజమే సర్వేశ్వరి నమ శిర పూజ మంగళగౌరీ నమ సర్వాణింగాన్ని పూజయామి. అమలు మంగళగౌరి దేవత అష్టాదశ శతనామం చదువుకుంటాం. హేమాద్రిజయ నమ పార్వత్య నమ నారాయణ హంసజయ నమ నిరీశాన అంబికే నమ సంసర్య నమ మేనకాద్రజయ కన్నికానం కళ్యాణవాణ్య నమ గణేశ జన్య నమ భూమిజయ నమ గంగాధర కుటుంబన్య నమ ఉత్సవాణ్య నమ అష్టమూర్తాత్మికాయ నమ శివాయ నమ కిలాగమ సంస్థాయ అంబాయ నమ భానుకోటి సముచితాయ నమ సితాం సుకృత శేఖరాయ నమ సర్వకాల సుమంగళాయ నమ సాంసికరాయ నమ వేదాంగ రక్షణాయ నమ కామకలాయ నమ చంద్రాత్కాయిక తాటకాయ నమ శ్రీచక్రవాసిన్య కామేశ్వరపతినే నమ మురారి ప్రియార్ధాంగాయ నమ పుత్ర వరప్రదాయ పురుషార్థ ప్రదాయ నమ సర్వసాక్షిణ్య చాలయ నమ చండ్యాయ నమ భగమాల్య నమ విజయ నమ స్వాహ నమ ప్రత్యంగ్రాంబికాయ నమ దాక్షాయ నమ అంబికాయ నమ శ్రీ మహాగౌరీ శ్రీ మంగళగౌరీ దేవతాయ నమ శ్రీ మంగళగౌరీ దేవత అష్టోత్తరనామం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. శతకోటి కళ్యాణాలు ఇంటింటే శతకోటి కళ్యాణాలు. మంగళ గౌరీ మాహేశ్వరి కొన్ని పుష్పాలు పట్టుకోమా. ఓం హ్రీం శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పి మనసులో నీ కోరికలన్నీ తలుచుకుని అమ్మవారికి మంత్ర పుష్పం సమర్పించమ్మా. జ్యోతి వెలిగించమ్మ.
అక్షంతలు చేత్తో పట్టుకుని అట్లా కనపడు, ఏ చేత్తో పట్టుకున్నా ఆ చేత్తోనే అట్లా కనపట్టుకోవాలి, దగ్గరగా పట్టు, జాగ్రత్త బాగా దగ్గర. ఈశ్వర పుత్రునకు వినమ్మలు పార్వతీ తనకు భక్తితోను వాక్శుద్ధినిచ్చు వైభోగదాయిని శారదాంబను నేను సన్నతించు. జయమంగళం నిత్య శుభమంగళం మంగళ గౌరీ మాత మహిమీది వెలిసినామట గావించద భక్తితోను. మహిమీద ఒక రాజు సంతానమే లేక పడితతో దిగులతో కృంగుచుంటే జయమంగళం నిత్య శుభమంగళం. పరమేశ్వరుడు వారి చింతబాబుద మంచు హేభోగుల వారికి దలిచి లింగంబు ధరించి జంగంబుగా తాను భూమి మీద కేతించి భిక్షమడిగే జయమంగళం నిత్య శుభమంగళం. రాజపత్ని వేగ బంగారు పళ్ళమున భిక్షకము అంటరాధనగన రాజపత్ని జయమంగళం నిత్య శుభమంగళం. మాకేది గతించు మహారాజ దంపతులు వందనం వన మొదలసగా పలిక శివుడు పరమేశ్వరుని గుర్చి తపమాచరించిన ఫలితంబు కలిగిన వెడలెనతను జయమంగళం నిత్య శుభమంగళం. సతిపతులు వేగమే వనములోనికి పోయి సంతాన వాంఛతో నిష్ఠతోనూ తపమాచరింపగా ఈశ్వరుడు మహర్షించి ప్రత్యక్షమయ్యను ఆ దంపతులకు జయమంగళం నిత్య శుభమంగళం. మొదట ఆవృక్షమెక్కి అందున్న పండ్లన్నీ కోసి తెచ్చి భార్య ముందర పెట్టి విప్పి చూడంగానే ఒక్కటే ఫలముయుండి వింతగాను మంగళం నిత్య శుభమంగళం. గోదానములు చేసి భూదానములు చేసి బంగారు దానము చేసినప్పుడు అసదానం చేసి గజానం చేసి అన్నదానము చేసి ఘనముగాను జయమంగళం నిత్య శుభమంగళం. ఆరాత్రి నగర్లో నా కన్య ఉదవర్ల తల్లిదండ్రులు దడుచుకుని ముద్దు కూతురకిచ్చి ముత్యాల పల్లికి పచ్చల పల్లికి మెరగబ్రోజు పాలాక్షరాణి పుత్రపోతులు ఇచ్చి అల్లి నీలేవేణి సత్ఫలం ఇచ్చిన సర్వేశ్వరాణి జయమంగళం నిత్య శుభ.
కూర్చోను డాడీ కూర్చోనా కానీ కన్వీగా ఉంటాడు అతను పైకి డబ్బులు వరాలు ఇస్తుంటది ఇంకా ఈ జ్యోతులు తినడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. నాకు యాక్చువల్గా భోజనంలో కూడా నెయ్యి అలవాట్లేదు, తిన్ను. అలాంటిది ఈ జ్యోతులు తినాలంటే అమ్మో చాలా కష్టపడ్డాను. కానీ అలాగోలా తినేసాను డిటర్మినేషన్తో. తినాలి కంపల్సరీ అని పెట్టుకుని.